హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ Kittus1209. సో ప్రీవియస్లీ మీరు చూసింది మా తాతకి బియ్యం ఇచ్చిన షార్ట్ వీడియో. ఇది ఫుల్ లెంత్ వీడియో. ఈ వీడియోలో పెద్దలకి బియ్యం ఎందుకు ఇస్తామని తెలుసుకుందాం. ఇక్కడ మీరు చూసినట్టయితే మా పెదపప్ప, మా డాడీ, మా నాన్నమ్మ కూర్చున్నారు. పంతులు గారు చెప్పినట్టు మా పెదపప్ప తర్పణం చేస్తున్నారు. పితృదేవతలు కాలం చేసిన పెద్దలకు అందరికీ కలిపి ప్రతి సంవత్సరం ఆనవాయితీగా మా పెద్దలు చేసిన ప్రకారం మేము కూడా దాన్ని పాటిస్తాము. కొంతమంది పెద్దలకి బియ్యం ఇస్తారు, నైవేద్యం పెట్టుకుంటారు. భాద్రపద పౌర్ణమి నుంచి అమావాస్య వరకు బియ్యం ఇచ్చుకోవచ్చు, కానీ మేము భాద్రపద దశమి రోజు ఇస్తాము. ఎందుకంటే మా నాన్నమ్మ మా తాత చనిపోయిన తిథి ప్రకారం చేస్తుంది. బియ్యంతో పాటు కూరగాయలు, పప్పు, మనకి తోచినవి నచ్చినవి దానమిస్తాము. దాని స్వయం పాకం అని కూడా అంటారు. వాళ్ళకి శక్తికి మెరుగు పంతుల్ని ఇంటికి పిలిచి బియ్యం ఇస్తారు, లేదా ఇంట్లో వీలు కాని వాళ్ళు గుడికి వెళ్ళి ఇస్తారు. మధ్యాహ్నం కూరగాయలతో వండి నైవేద్యం పెట్టి మొక్కి మేము తినేస్తాము. సాయంత్రానికి మాత్రం మొత్తం నాన్ వెజ్తోని నైవేద్యం పెట్టి మొక్కి తినేసాము. ఇది మా ఇంట్లో పద్ధతి. మేము ఇలా చేసుకుంటాము. ఈ 15 రోజులు ఎప్పుడైనా మనం నైవేద్యం పెట్టుకోవచ్చు. ఇలా చేయడం వల్ల పితృదేవతలు సంతోషిస్తారు మరియు ఆశీర్వాదం ఇస్తారు. మనకి మంచి జరుగుతుంది. మీరు ఇంట్లో ఎలా చేసుకుంటారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మా ధన్యవాదాలు. ఇలా మీరు సపోర్ట్ చేస్తుంటే మేము మరిన్ని కొత్త వీడియోస్తో మరిన్ని కొత్త కంటెంట్స్తో మీ ముందుకు వస్తాము. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో మాకు కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ Kittus1209. థ్యాంక్ యూ.